అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన లడఖ్లో ఉన్నట్టుగా పోలీసులకు కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన కోసం లడఖ్ తెలంగాణ పోలీసు బృందాలు ఆల్రెడీ బయలుదేరిన సమాచారం కూడా వస్తుంది. ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి తిరుపతి నాకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడదాం. తిరుపతి, ఈ కేసుకు సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తూ ఉంది. ఆయన గతంలో చేసినటువంటి అరాచకాల అమ్మాయి పట్ల, ఆమె తర్వాత జానీ మాస్టర్ భార్య ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళి కూడా కొట్టి లవ్ జిహాద్ కూడా జరిగినట్టుగా సమాచారం మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి ఆ అమ్మాయి ఢీ షో ద్వారా జానీ మాస్టర్కి పరిచయం అయింది. 2017లో ఆ అమ్మాయి ఢీ షోకి వచ్చింది. దాంట్లో ఆ అమ్మాయి పార్టిసిపేట్ కూడా చేసింది ఢీ షోలో. సో ఆమె అసిస్టెంట్గా వెనకాల చేయడం, తర్వాత ఆమె మళ్ళీ తెరపైకి రావడం, తెరపైకి వచ్చి ఒక మెయిన్ రోల్ పాత్ర పోషించడం, ఇదంతా కూడా జరిగింది 2017లో. 2017 నుండి 2019 వరకు జానీ మాస్టర్తో క్లోజ్గా ఉండడం. అంటే ఇప్పుడు ఒక మాస్టర్ ఉన్నప్పుడు, ఒక డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు, వీళ్ళు ఎవరైతే డాన్స్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు మాస్టర్తో సహారంగా వాళ్ళు క్లోజ్గా ఉంటారు. సో గురువు అనేటటువంటి ఒక నేపథ్యం ఉంటుంది. సో అదే రీతిలో 2019 దాకా వీళ్ళు బాగానే ఉన్నారు. 2019లో ఈ అమ్మాయి చేస్తున్నటువంటి డ్యాన్స్, ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా జానీ మాస్టర్ కొంత నచ్చింది. అంటే ఈమె చేస్తున్నటువంటి డ్యాన్స్ కానివ్వండి, లేకపోతే ఈమె దగ్గర ఉన్నటువంటి ఆ సత్తా, చేయగలుగుతుంది, బాగా చేస్తుంది అనేటటువంటి ఒపీనియన్తో ఏ జోనర్ అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా మన టీంలో ఉండాలని చెప్పి భావించిండు. తర్వాత ఈ అమ్మాయి జానీ మాస్టర్ కూడా 2019లో సార్ నేను మీ టీంలో జాయిన్ అవుతా అని చెప్పి అడిగిందట. అప్పుడు జానీ మాస్టర్ కూడా అమ్మాయి బాగానే చేస్తుంది అనేటటువంటి ఒపీనియన్తో 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేసుకున్నాడు. 2019 అంటే 2019లో. అయితే 2019లో ఆ అమ్మాయి ఇప్పుడు పెట్టినటువంటి కేసు విషయంలో తను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, 2019లో జానీ మాస్టర్ దగ్గరకు వచ్చిన 2019 ఎండింగ్లోనే జానీ మాస్టర్ నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిండు, వేధింపులకు గురి చేసిండు. జానీ మాస్టర్ సినిమా చేస్తున్న మూమెంట్లో, సో అసిస్టెంట్ అన్నప్పుడు జానీ మాస్టర్తో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వెనకాల జానీ మాస్టర్కి వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలి. ఓన్లీ జానీ మాస్టర్ ఒకటే చేయలేడు కదా. సో ఆయన అనుకున్నటువంటి టీం కూడా సపోర్ట్ చేయాలి. ఏదైనా సాంగ్ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద స్టార్ హీరోలకి సాంగ్ చేస్తున్నప్పుడు హీరోలో వెనకాల కొంతమంది డాన్స్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా వీళ్ళు కొంత సపోర్ట్ ఇవ్వాలా, వాళ్ళకి ఎట్లా చేయాలనే చెప్పాలి. హీరోయిన్ కూడా సో ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు డాన్స్కి సంబంధించినటువంటి విషయంలో. సో ఈ అమ్మాయి అక్కడే ఉన్నప్పుడు జానీ మాస్టర్ నన్ను క్యారీ వ్యాన్లో తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిండు. జానీ మాస్టర్ పలుసార్లు ఆ క్యారీ మ్యాన్లో నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి రీతిలో ప్రవర్తించిండు, నాకు చాలా ఇబ్బంది అయిందని చెప్పింది. ఆమె కంప్లైంట్ కాపీలో కావచ్చు, తర్వాత నమోదైన ఎఫ్ఐఆర్లో కూడా చాలా స్పష్టంగా క్యారవాన్లోకి వెళ్ళి ప్యాంటు ఊడదీసి రా నాకు నా కోరిక తీర్చు అని చెప్పేసి అంటే దాన్ని రిజెక్ట్ చేసినందుకు జుట్టు పట్టుకుని అక్కడ ఉన్న అద్దానికి కూడా తలేసి బాధి కొట్టాడని చెప్పి తగిలింది, నాకు దెబ్బ కూడా తగిలింది, నాకు ఆ గ్లాస్ పెంక కూడా నాకు కుచ్చుకోపోయిందని చెప్పి ఆమె చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తుంటే నిజంగా కళ్ళు బయర్లు గమ్మేటటువంటి ఒక్కొక్క అంశం తెరపైకి వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్క ట్విస్ట్. జానీ మాస్టర్ ఒకసారి నన్ను క్యారీ వ్యాన్లో ఇబ్బంది పెట్టిందని చెప్పి, తర్వాత ముంబైకి పోతే ముంబైలో కూడా షూటింగ్స్ జరుగుతాయి. సాధారణంగా సినిమా అన్నప్పుడు బయట దేశాలలో జరుగుతాయి, తర్వాత బయట రాష్ట్రాలలో కూడా షూటింగ్స్ జరుగుతాయి. సో ఈ అమ్మాయి అసిస్టెంట్ కాబట్టి ముంబైకి తీసుకుపోయినట. ముంబైకి పోయినప్పుడు ముంబై ఒక ప్రముఖ హోటల్లో కూడా నా పైన లైంగికంగా దాడి చేసిండు, నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఆమె డైరెక్ట్ చెప్తుంది. లైంగికంగా నన్ను వేధింపులుగా, లైంగికంగా నా పైన దాడి చేసిండు, నన్ను లైంగికంగా అంటే ఎట్లాంటి ఇప్పుడు నన్ను వాడుకున్నాడు రీతిలో అమ్మాయి మాట్లాడుతుంది. డౌట్ తిరుపతి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 5 సంవత్సరాలు దాదాపు. మీరు చూడండి అన్న, 5 సంవత్సరాలు నేను చెప్పాను. ఇన్నిసార్లు దాడి జరిగినప్పుడు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇప్పుడు ఈయనంటే కొరియోగ్రాఫర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, నీ అవకాశాలు రాలేదని చెప్పేసి అవకాశాలు లేకుండా చేస్తానని చెప్పి బెదిరించడం కావచ్చు, అసలు ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించడం కావచ్చు, ఇవన్నీ చేస్తే ఇంత మానసికంగా శారీరకంగా వేధింపులకు గురవుతున్నప్పుడు సో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. ఒక పాయింట్ ఇక్కడ నేను చెప్తా. ఆ అమ్మాయికి ఇప్పుడు 22 సంవత్సరాల ఏజ్, 22 ఇయర్స్. ఆ అమ్మాయి 2017లో ఆమె ఏజ్ ఎంత ఉండొచ్చు? అంటే 16 ఇయర్స్ అంతే ఉండొచ్చు, 16 లేదా 17 ఇయర్స్ ఉండొచ్చు. 2019కి వచ్చేసరికి ఆ అమ్మాయికి ఒక 19 లేదా ఒక 17 ఇయర్స్ అట్లా ఉండొచ్చు, 18 ఇయర్స్ 17 ఇయర్స్ ఆ గ్యాప్లో ఉండొచ్చు. సో ఆమె ఏమంటున్నది, 2019లో నా పైన లైంగికంగా వేధింపులు చేసి ఇబ్బంది పెట్టిన అంటున్నది. ఇప్పుడు చాలామంది ఒక పాయింట్ రేజ్ చేస్తారు అన్న. ఇప్పుడు 2019లో నన్ను జానీ మాస్టర్ ఇబ్బంది పెడుతుందని చెప్పి అమ్మాయి చెప్పింది అన్న. అప్పుడు ఏం చేయాలా? 2019లోనే జానీ మాస్టర్ చాలా దారుణమైనటువంటి వ్యక్తి, ఈయనతో నేను ఉండలేకపోతున్నా, ఈయన అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్ననేటటువంటి కోణంలో కేసు పెట్టవచ్చు పోలీస్ స్టేషన్లో, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు. అది కూడా చేయలేకపోతే
కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవన్నీ చేయలేదు ఆమె 2019లో. సరే 2019 అయిపోయింది, 2020 ఉంది టైం, 2021, 22, 23 దాదాపు 3-4 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత 2024 ఈ సెప్టెంబర్లో కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? చాలా డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ. చాలా మంది పబ్లిక్ కూడా డౌట్ వస్తుంది, ఆంధ్ర ప్రజలకు కూడా అనేకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి కూటమి గెలిచింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా ఫ్యామిలీలో కొన్ని పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పి సో ప్రముఖ హీరో అల్లు అర్జున్ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ దోస్తుకు సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో కూడా కొంత పంచాయతీ అయింది అన్నట్టుగా. అంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి కొన్ని క్లాసెస్ వస్తున్నాయి అనేటటువంటి అంశం ఒకటి, తర్వాత కుటుంబంలో కూడా కొన్ని క్లాసెస్ వస్తున్నాయని కొన్ని నడిచినాయి. అనేకమైనటువంటి వ్యవహారాలు తెరపైకి వచ్చినాయి. అంటే సడన్గా ఆ అమ్మాయి జానీ మాస్టర్ పైన కేసు పెట్టడానికి గల కారణం ఏంది? ఫస్ట్ ఆ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంది. సో 2019 అంటే 2019లో కొంత ఆమె చేస్తూ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కొంత పేరు వచ్చింది ఆమెకు, ఆమెకంటూ ఒక హోదా వచ్చింది. ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. వచ్చిన తర్వాత ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఈ అమ్మాయి బయటికి ఎట్లా వస్తుంది? మళ్ళీ ఈ అమ్మాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, సౌత్కి సంబంధించిన రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాదు, ఈమె నార్త్కి సంబంధించినటువంటి అమ్మాయి. సో ఫస్ట్ తెరపైకి ఎట్లా వస్తుంది? తెరపైకి వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఫస్ట్ మీరు చూడండి, ఈ అమ్మాయి ఫస్ట్ మా అసోసియేషన్కి ఆమె మీట్ అయ్యి ఏదైతే డ్యాన్స్కి సంబంధించిన అసోసియేషన్కి చెప్పిందట. సో జానీ మాస్టర్ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అంటే వాళ్ళు కూడా చెప్పినారట. ఇప్పుడు జానీ మాస్టర్ కంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా చాలా మంది సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు మేము సార్ట్ అవుట్ చేస్తామమ్మా, ఇబ్బంది పడకు, కూర్చోబెట్టి మనం మాట్లాడిద్దామని కూడా చెప్పిరట. చెప్పిన వెంటనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సడన్ గా? ఇప్పుడు నిజంగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ని పిలిపించి అమ్మాయిని పిలిపించి మాట్లాడతారు. ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే జానీ మాస్టర్ పైన యాక్షన్ తీసుకుంటారు. ఆయన ఆల్రెడీ ఆ అసోసియేషన్కి, ఏదైతే డాన్స్కి సంబంధించిన అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ ప్రెసిడెంట్ పదవిని కూడా తీసేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇదంతా నిజమే. ఇప్పుడు ఇండస్ట్రీ సరిగా పట్టించుకోలేదు కాబట్టి పిఎస్కి వెళ్ళింది అనుకోవాలా? అంటే పట్టించుకోలేదంటే ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో వెరిఫై చేయలేదంటున్నారు. మేము ఇంకా మాట్లాడడానికి టైం లేదంటున్నారు. పూనం కోర్ ఒక కామెంట్ ఇప్పుడు ఇదే చెప్తున్నా మీకు. ఎప్పుడైతే ఈ అమ్మాయి జానీ మాస్టర్ పైన కంప్లైంట్ ఇచ్చిందో, కంప్లైంట్ ఇచ్చినటువంటి 2 రోజుల తర్వాత పూనం కౌర్ ఒక ట్వీట్ చేసింది. ఆమె కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. త్రివిక్రమ్ కూడా ఇలాంటి వ్యక్తే, త్రివిక్రమ్ పైన కూడా యాక్షన్ తీసుకోండి అంటుంది. పూనం కౌర్ ఇప్పటి నుండి దాదాపు ఒక 5 years 6 years బ్యాక్ ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చింది. తర్వాత ఆమె సైలెన్స్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చి త్రివిక్రమ్ పైన యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. పూనం కౌర్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంది దీంట్లో? సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది? తెరపైకి రావడానికి ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉందనే చర్చ వినబడుతున్నది. ఈ అమ్మాయి విషయంలో కూడా ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఉందనే కోణాలు వినబడుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుందన్న. ఇదంతా కూడా చాలా క్లియర్ గా. నేను ఇప్పుడు ఈ జానీ మాస్టర్ బాధితురాలకు సంబంధించి మా అసోసియేషన్ పట్టించుకోలేదు కాబట్టి పిఎస్కి వెళ్ళింది. పూనం కౌర్ కూడా గతంలో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ అసలు కనీసం ప్రశ్నించలేదని చెప్పి చేస్తుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు కూడా సో చాలా ఇండస్ట్రీలో ఈ సమస్య ఉంది. కానీ ఇక్కడ కేరళలో మనం చూసాం, హేమ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇక్కడ కూడా టాలీవుడ్ లో మహిళల పట్ల ఈ రకంగా అఘాయిత్యాలు జరుగుతున్నా, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కనీసం పట్టించుకోవట్లేదని దీన్ని అట్లా ఏమైనా చూడాల్సిన అవసరం ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు కాబట్టి ఒక విషయం నేను చెప్తా. ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు పిఎస్ కోతున్నారు అంటున్నారు కదా. పూనం కౌర్ ఈ పని ఇప్పుడు చేయాల్సింది కాదు, ఎప్పుడో చేయాల్సినటువంటి పని. పూనం కౌర్కి పోలీస్ స్టేషన్కి పోయేటటువంటి రైట్ ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆప్షన్స్ ఎందుకు చూజ్ చేసుకోలేదామా? చూజ్ చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు సడన్గా వెంటనే ఒక అమ్మాయి వెళ్ళి జానీ మాస్టర్ పైన కంప్లైంట్ ఇవ్వగానే జానీ మాస్టర్ పైన వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టినారు. నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే, లైంగికంగా వేధిస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దాంట్లో నో మోర్. శిక్ష పడాల్సిందే జానీ మాస్టర్కి. జానీ మాస్టర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈయనకు అనేక సెక్షన్ల మీద పరిగణంలోకి తీసుకొని రావాల్సినటువంటి శిక్షలు అన్ని పడతాయి, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ పూనం కౌర్ సడన్ గా ట్వీట్ చేయడానికి గల కారణం ఏందనేది ఒక పాయింట్. తర్వాత అల్లు అర్జున్ కూడా స్పందించే ప్రయత్నం చేసిండట. సో నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి సినిమా అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు అల్లు అర్జున్ స్పందించిందట. ఆ అమ్మాయికి నా సినిమాలో నేను ఆఫర్స్ ఇస్తా అంటుండట. మరి నేను ఒక విషయం చెప్తున్నా, ఈయన పుష్ప సినిమా ఉంటుంది కదా, దాంట్లో అల్లు అర్జున్ పక్కన ఒక ఆయన యాక్టర్ ఉంటాడు, కేశవ అని చెప్పి ఉంటాడు. మరి ఇదే కేశవ పైన కేసు అయింది. ఈ కేశవ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిండి, ఇబ్బంది పెట్టిండు, శారీరకంగా ఆ అమ్మాయిని వాడుకున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. చనిపోయినప్పుడు ఈ కేశవ పైన ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ అమ్మాయి కూడా బాధితురాలే కదా, ఆమె కూడా అమ్మాయే కదా. మరి అమ్మాయి పట్ల అల్లు అర్జున్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అట్లీస్ట్ ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా.
అట్లీస్ట్ ఆ అమ్మాయి ఎట్లా చనిపోయింది ఏంటి, నా పక్కనే యాక్ట్ చేసిన కదా ఆ వ్యక్తి అంత నీచుడు అంత దారుణంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టిన అనేటటువంటి కోణంలో ఆ రోజు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అల్లు అర్జున్. ఈ రోజు జానీ మాస్టర్ పైన కేసు పెట్టిన వెంటనే నా సినిమాలో నేను ఆఫర్ ఇస్తా అంటుండంటే ఆయన వెనుకాల ఉన్నటువంటి మతలబ్ ఎందుకు ఇప్పటిదాకా చాలా మందికి అర్థమైతలేదు. అర్థం కావడం పోను వైసీపీ వాళ్ళకి జానీ మాస్టర్ అంటే ఇష్టం లేదు అనే ఒక చర్చ వినబడుతున్నది. ఎందుకంటే 2024లో జానీ మాస్టర్ కండవ కప్పుకున్నాడు. 2024లోనే ఆయనకు స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళు అవకాశం ఇచ్చాడు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ జానీ మాస్టర్ ప్రచారం చేసిండు, మైనార్టీలను ఏకం చేసిండు. సో మైనార్టీలు కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో జానీ మాస్టర్ మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, కూటమి ఏర్పడితే బాగుంటుంది, వైసీపీ చేసినటువంటి అనేకమైన అఘాతాలు అరాచకాలు, వైసీపీ చేసినటువంటి దందాలన్నీ కూడా వివరించే ప్రయత్నం చేసిండు. అట్లనే అల్లు అర్జున్ కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. వైసీపీ నేతలను చెడుగుడాడిండు అప్పుడు జానీ మాస్టర్. ఇవన్నీ తెరపైకి వచ్చిన తర్వాత వెంటనే జానీ మాస్టర్ పైన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు జానీ మాస్టర్ పైన కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసి ఈరోజు పోక్సో కేసు పెట్టినారు. పోక్సో కేసు పెడితే దాదాపు అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉండదు. పోక్సో కేసు అంటే ఏంటంటే మైనర్ అమ్మాయిని రేప్ చేస్తేనే పోక్సో కేసు వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి ఎప్పుడో పెట్టాల్సినటువంటి కేసు ఇప్పుడు ఎందుకు పెట్టింది, ఇప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈ అమ్మాయి 2019లో 2021 ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ కేసు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద అనేకమైన వ్యక్తులు మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అట్లా చేసి ఇట్లా చేసి అని చెప్పి. పవన్ కళ్యాణ్ దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్నాడు. ఆయన ఒక స్టార్ హీరో పైన చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం అవుతుంది కదా. మరి ఇన్ని సమస్యలు లేనటువంటి కంప్లైంట్స్ అధికారంలోకి రాగానే ఎందుకు వస్తున్నాయి? వీటి వెనకాల ఎవరున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి హస్తం ఉండొచ్చు అనే చర్చలు వినబడుతున్నాయి. పెద్ద ఎత్తున చాలా మంది మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం వైసీపీ తీసుకుందని చెప్పి ఇంకోటి కూడా వినబడుతుంది. ఇది నిజమో కాదో కొంత వినబడుతున్నటువంటి అంశం. జానీ మాస్టర్ కి ఏదో పదవి రాబోతుంది, కొంత వినబడుతున్నటువంటి చర్చ, ఏదో పదవి రాబోతుంది, ఎదగనీయకుండా చేద్దామనే ఆలోచన కూడా చేయొచ్చు అంటూ ఒక అంశం తెరపైకి వచ్చింది. తర్వాత జానీ మాస్టర్ ఈ డ్యాన్స్కి సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఆ అమ్మాయికి ఆఫర్స్ వస్తలేవట, ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇస్తలేడట. తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది కంప్లైంట్ కాపీలో, జానీ మాస్టర్ ఎప్పుడైతే ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిందో నాకు ఆఫర్స్ రావట్లేదు, నీకు ఆఫర్స్ కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, నన్ను పెళ్లి చేసుకో, మతం మార్చుకో అని చెప్పి జానీ మాస్టర్ ఆమెను వేధిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆ స్టేట్మెంట్ రాసే ప్రయత్నం చేసింది. తర్వాత జానీ మాస్టర్ వాళ్ళ భార్య కూడా అట్లనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడము, నువ్వు మతం మార్చుకో, మా భర్తను పెళ్లి చేసుకోమని చెప్పడము, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి స్టేట్మెంట్లో రాస్తుంది. నిజంగానే వాళ్ళ భార్య జానీ మాస్టర్ కనుక ఆమెను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దాంట్లో నో మోర్. కానీ ఇవన్నీ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఒక పొలిటికల్ కోణం చాలా మంది ఈ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. జత్వాని ముంబై హీరోయిన్, సో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లే పోలీసు వ్యవస్థే ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మనం చూసాం. వాళ్ళ ముగ్గురు సస్పెండ్ అయ్యారు. రేపో మాపో సజ్జల అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మెడకు కూడా ఉచ్చు బిగుస్తుందని తెలుస్తోంది. సో ఇంత సీరియస్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మీడియాలో ఈ వార్త కాకుండా వేరే వార్తలు రావాలి, అది కూడా కూటమికి అగెనిస్ట్ గా రావాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సో ఈ విధంగా కథ నడిపించారని ఒక వార్త. సో దాన్ని డైవర్ట్ చేయడం ఇప్పుడు అదే చెప్తున్నా. ఎప్పుడైతే ముంబైకి సంబంధించిన హీరోయిన్ కేసు విషయం తెరపైకి వచ్చిందో మీరు చెప్పినట్టుగా ముగ్గురు సస్పెండ్ అయినారు, పోలీస్ ఆఫీసర్లు. సస్పెండ్ అయిన వెంటనే ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సజ్జలకు ఇద్దరికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ వాళ్ళ పేర్లు కూడా బయట పడుతున్నాయి, వీళ్ళిద్దరు పేర్లు. సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రతిపక్షంలో లేడు, అపోజిషన్ లీడర్ పాత్ర ముగిసిపోయింది జగన్మోహన్ రెడ్డిది. రాజకీయ కోణం కూడా దగ్గర పడుతుంది అనే ఆలోచనతో తనను తాను కాపాడుకోవడానికి, సేఫ్ జోన్లో ఉండడానికి ఈ చర్చను పక్కేదారి పట్టించి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ముంబై హీరోయిన్కి సంబంధించిన ఒక అంశం పెద్ద ఎత్తున చర్చాంశకంగా మారింది. ఈ చర్చను పక్కదో పట్టేయడానికి, దీన్ని కొంత సద్దు మణిగేయడానికి ఈ అంశం కూడా తెరపైకి తీసుకురావచ్చు అనే కోణాలు వినబడుతున్నాయి. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే నిజంగా చాలా మంది అంటున్నటువంటి మాట, జానీ మాస్టర్ తప్పు చేయకపోతే విదేశాలకు ఎందుకు పారిపోతాడు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదు జానీ మాస్టర్ విదేశాలు పోయిందా పోలేదా, లేకపోతే ఆయనే నెల్లూరులో సంథింగ్ ఉన్నాడని చెప్పినారు, మరి అక్కడే ఉన్నాడా వేరే దగ్గరికి వెళ్ళిపోయిందా అనేటటువంటి సమాచారం కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైసీపీకి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ఛానల్స్లలో కూడా జానీ మాస్టర్ విదేశాలు వారిపోయిండు, జానీ మాస్టర్ వెళ్ళిపోయిండు అనేటటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. అంటే ఆల్రెడీ కేసు వాళ్ళు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నప్పటికీ పోలీసులు గాలిస్తున్నారు, 5-6 టీంలు తిరుగుతూ ఉన్నాయి అనేటటువంటి రీతిలో కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ను చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా శిక్షించాలి. కానీ ఇవంతా కూడా పెద్ద తలకాయ కిందనే నడుస్తున్నది. పెద్ద తలకాయ ఇంకో
కీలకమైన వ్యక్తితో చేపిస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చ అంటే వినబడుతుంది. వైసీపీలో ఉన్న కీలక వ్యక్తి అంతా నడిపిస్తున్నాడని అనుమానం. ఒక అనుమానం వస్తున్నది చాలా మందికి. Okay. సో ఆంధ్రాలో కూడా చాలా మంది ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేనటువంటి జానీ మాస్టర్కి ఎలాంటి ఇష్యూ లేనప్పటికీ ఇప్పుడే తెరపైకి ఎట్లొచ్చింది, ఇప్పుడే రావడానికి గల కారణం ఏందనేటటువంటి ఒక అంశాలు ఇవన్నీ తోడుతుంటే బయట అంటే ఇది ఇప్పుడు గతంలో వచ్చిన ఇప్పటికిప్పుడు ఇది వచ్చిన ఈ కేసు నమోదైన జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తే శిక్షార్హుడే. దాని వెనకాల ఎవరున్నా లేకపోయినా అతను నిజంగా తప్పు చేస్తే, ఎందుకంటే ఒక అమ్మాయి నీ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది. అమ్మాయిని నువ్వు మిస్యూజ్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా నువ్వు శిక్ష పడాల్సిందే, దాంట్లో వేరే ఆప్షనే లేదు. అమ్మాయి ఎవరైనా మనం ఖచ్చితంగా అమ్మాయి లెక్కనే చూడాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని చెల్లె లెక్కనే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన ఇంట్లో ఆడపిల్ల అయినా ఎవరైనా కూడా మనం వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది, ఆ బాధ్యత మన పైన ఉంటుంది. కానీ జానీ మాస్టర్ అమ్మాయిని వివిధాలుగా ఇబ్బంది పెట్టిండు, వేరే దగ్గర తీసుకెళ్ళిండు, అది ఇదని చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కానీ ఇవన్నీ అంశాలు ఒకటేసారి తెరపైకి ఎందుకు వస్తుంది? అందరూ మూకముడిగా ఎందుకు జానీ మాస్టర్ మీద పడ్డారు? ఎందుకు మీరు చూడండి అన్న, పవన్ కళ్యాణ్ దగ్గరనే కదా జానీ మాస్టర్ ఉండేది. పవన్ కళ్యాణ్ నా గురువు అనే కదా జానీ మాస్టర్ చెప్పేది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు, దోస్తు, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ కదా. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు లెక్క ఉంటారు కదా. సో పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల పేర్లే ఎందుకు వస్తున్నాయి? పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులదే ఎందుకు ఈ అంశం తెరపైకి వస్తుంది? అంటే పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వస్తున్నాయి కదా. ఇంతకుముందు మీరు అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ అడుగుతున్నాను. పర్టికులర్గా జానీ మాస్టర్ బాధితురాల విషయంలో అల్లు అర్జున్ జానీ మాస్టర్కి సంబంధించి ఏంటి రియాక్షన్ ఏంటి? ఆయన ఏమన్నారు? జానీ మాస్టర్ గురించి ఏమనుకుంటాడు ఆయన? అయితే వాస్తవానికి అల్లు అర్జున్ జానీ మాస్టర్కి కూడా సినిమాలో కొరియోగ్రాఫర్కి బుట్టబొమ్మ సాంగ్ ఆయనే కదా, మస్తు పాటలు చేసిన వాళ్ళంతా బాగానే ఉంటుండే. కానీ అల్లు అర్జున్ గురించి కూడా జానీ మాస్టర్ గతంలో వ్యాఖ్యానియడము, మాట్లాడడం ఇవన్నీ కూడా నడిచినాయి. సో మాట్లాడడం నచ్చలేదా, లేదా జానీ మాస్టర్ ఈ విధంగా అల్లు అర్జున్ని ఖండించడమో మాట్లాడడమో అట్లెట్లా సపోర్ట్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ చేయడం నచ్చలేదో, ఇంకోటి తెరపైకి వస్తుంది. కానీ అల్లు అర్జున్ బాధితురాలకి తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నిన్ననే ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడినారు. ప్రెస్ మీట్ లో అవకాశాలు కల్పించడం ఓకే, పర్టికులర్ గా జానీ మాస్టర్ ఈ వ్యవహారం గురించి ఆయన ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఎట్లుంటది అంటే అన్న సినిమాలలో వాళ్ళ కథంతా జనరల్ గా ఆల్రెడీ ఈయన అసోసియేషన్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా ఉన్నాడు జానీ మాస్టర్. సో ఏ కన్సర్న్ లేకుండా సడన్ గా అల్లు అర్జున్ ఆ అమ్మాయికి నేను నా సినిమాలలో అవకాశం ఇస్తా అని చెప్పడానికి గల కారణం ఏందో అర్థమైతలేదు. అసలు స్పందించకపోగా ఉండాల్సిందేమో అని అనిపిస్తుంది. సడన్గా ఆయన పైన కేసు అవ్వడము, ఆ అమ్మాయికి నేను అవకాశాలు ఇస్తా అనడము, అంటే ఎందుకు జానీ మాస్టర్ జైలు పోతేనే బాగుంటుందనే భావనలో ఏమైనా వీళ్ళు ఉన్నారా? జానీ మాస్టర్ పైన వీళ్ళకి ఏమైనా కోపం ఉందా? పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ కోపం ఏమైనా ఉందా? లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనారిటీ అన్న, మైనారిటీలకు చాలా రాజకీయాలకు సంబంధించిన అంశం కొంచెం తక్కువ అవకాశాలు ఉంటాయి. అయినా కూడా ఎదుగుతూ తెరపైకి వస్తున్నాడు జానీ మాస్టర్. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తెరపైకి వచ్చినప్పుడు ఎందుకు జానీ మాస్టర్ని ఇట్లా డిగ్రేడ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. నిజంగా జానీ మాస్టర్ తప్పుడు వ్యక్తి అయితే, జానీ మాస్టర్ ఇట్లా అమ్మాయిలను ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి అయితే, ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ పైన ఎప్పుడు మచ్చరాంది సడన్ గా కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతుంటే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఇవన్నీ రావడానికి గల కారణం ఏంది? జానీ మాస్టర్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ అవుతుంటే ఎందుకు ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి? అంటే జానీ మాస్టర్ని డిగ్రేడ్ చేద్దామనా, లేకపోతే జానీ మాస్టర్ కంప్లైంట్ కాపీలో ఇన్ని సంవత్సరాలు నేను భరించాను, ఇన్ని సంవత్సరాలు నేను ఓపిక పెట్టాను, నా కెరీర్ కోసం ఓపిక పెట్టాను, ఇక ఈ కెరీర్ లేదు ఏం లేదు, నన్ను నేను కాపాడుకోవటం ముఖ్యం అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చిందట. అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక పాయింట్ అన్న. సో దీంట్లో మనం వైపు అవకాశం పట్టాల్సిన అవసరం ఇంటికి వచ్చి కొడుతున్నారు. ఒకవైపు నార్సింగ్ వాళ్ళ ఇంట్లో కూడా నా పైన లైంగికంగా వేధింపులు చేసిండని కూడా అమ్మాయి చెప్పింది దాంట్లో. కానీ నా పాయింట్లో నేనేమంటున్నా అంటే 2019లోనే జరిగిందన్నావు. ఇంకో అంశం ఇన్ని సంవత్సరాలు నా కెరియర్ కోసం భరించినా అని చెప్పినావు. అంటే నీ కెరియర్ కోసం ఆయన లైంగికంగా నేను ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు భరిస్తూ ఉంటావా? ఎందుకు భరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన నేను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇమీడియట్లీ నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సింది కదా. కెరియర్ కోసం భరిస్తావు, కెరియర్ లేదంటే మళ్ళీ తిరగబడతావా, కెరియర్ లేదంటే మళ్ళీ కేసు పెడతావా? ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి అన్న. తెరపైకి వస్తే చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అనడం, ఒక మహిళకి ఇబ్బంది జరిగి ఒక డాన్స్ మాస్టర్, అది కూడా పేరున్నటువంటి డాన్స్ మాస్టర్ ఇబ్బంది పెట్టడం అనడం, సరే నిజంగా ఆయన ఇబ్బంది పెడితే ఆయన పైన శిక్ష పడాల్సింది, దాంట్లో నో మోర్, నేను కాదనట్లేదు. కానీ 2019, 20, 21, 22 ఇన్ని సంవత్సరాల నుండి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా కెరియర్ కోసం భరిస్తూ వచ్చిన అంటే కెరియర్ కోసం ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతుంటే ఎందుకు ఇబ్బంది పడాలి? నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీకు వాడంటే ఇష్టం లేదు, వాడిపైన కేసు పెట్టాల్సింది, వాడిపైన కంప్లైంట్ ఇవ్వాల్సింది. తిరుపతి సంవత్సరాల క్రితం ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో ఇద్దరు మాట్లాడినారు, ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినారు వాళ్ళిద్దరు కూడా. అక్కడ కూడా మనం విన్నాం
జానీ మాస్టర్ మీరు ఇలాగే ఎదుగుతూ ముందుకెళ్ళాలి. ఆ సినిమా పేరు ఏదో యథారాజా యథారాజా తదాప్రియ అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కూడా వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిన ఇంటర్వ్యూలో కూర్చున్నారు. అది బాగానే ఉంది. సడన్ గా ఎందుకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది, బానే ఉంది. కానీ ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మళ్ళీ ఏదైనా ఒక మంచి సినిమా పడితే కొరియోగ్రాఫర్ మీ దగ్గర చేయడానికి నేను ఇష్టపడతానని చెప్పి అవును ఆమె మాట్లాడే ప్రయత్నం కూడా చేసింది. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఎందుకు ఇదే అంశం ఇప్పుడే తెరపైకి ఎందుకు వచ్చింది, ఇమీడియట్లీ యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెరపైకి రావాల్సింది ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదన్నా, ఇదే సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయిలకి చాలామంది నేను చెప్తున్నా ఓపెన్, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మేనేజర్లు, సినిమాలకు సంబంధించిన హీరో పిఏలు, హీరో వాళ్ళ డ్రైవర్లు చాలామంది, అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారని, ఈయన వల్ల నాకు ఇబ్బంది అయింది, ఈ హీరో వాళ్ళు ఇబ్బంది అయింది, ఈ డైరెక్టర్ వాళ్ళు ఇబ్బంది అయింది అని చెప్పి అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తారు. అసిస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఇస్తారు. చాలామంది హీరోయిన్లు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. చాలామంది ఎవరైతే సినిమాలో పనిచేస్తున్నటువంటి అమ్మాయిలు కూడా కంప్లైంట్ ఇస్తారు. మనం వాటిని ఎందుకు తెరపైకి తీసుకురాలేదు, వాటిని ఎందుకు తెరపైకి తీసుకొచ్చి ఇంత హైలైట్ ఎందుకు చేయలేదు? సో ఇప్పుడే హైలైట్ లోపల లోపల ఇప్పుడు చిన్నవాళ్ళ విషయంలో సార్ట్ అవుట్ అయిన పరిస్థితి ఉంటుందా? నాకు తెలిసి ఒక 40% ఉంటుంది. ఇప్పుడు జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి, టాలీవుడ్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ కాబట్టి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సో ఇంత మీడియా మొత్తం డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు కింది స్థాయిలో కూడా ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కంప్లైంట్స్ అసోసియేషన్ దగ్గర ముందు పెట్టినప్పుడు వెంటనే చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందా? అసలు అలాంటి వ్యవస్థ లేదా? ఎందుకన్నా ఇప్పుడు వాళ్ళ సినిమాలో వాళ్ళు ఎందుకు ఎంచుకుంటారన్నా? అసోసియేషన్ లీడర్షిప్ని ఎందుకు ఎంచుకుంటారు? వాళ్ళు ఏదైనా ఇష్యూ వస్తే సార్ట్అవుట్ చేస్తారనే కదా. వాళ్ళు సార్ట్అవుట్ చేసేదాకా ఓపిక పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మీరు చూడండి, చాలామంది సినిమాలో ఎవరైతే ఇబ్బంది పెట్టేటటువంటి డాన్సర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానీ, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పడేసినారు. ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఆ పోస్ట్ కూడా పోయింది కదా. ఆ పోస్ట్ పోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళే కదా, యాక్షన్ తీసుకోబట్టే కదా. సో యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పి సినిమాలో కొంతమంది చెప్తున్నారు, యాక్టర్స్ చెప్తున్నారు. సో ఆమె వెయిట్ చేయలేదు, అక్కడ సినిమాలో వాళ్ళకి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళ దగ్గర న్యాయం జరగలేదు కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన తర్వాత జానీ మాస్టర్ పైన ఇప్పుడు మొత్తానికి అయితే పోక్సో కేసు పెట్టినారు. ఆ పోక్సో కేసులో అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం పోక్సో కేసు కూడా నమోదైంది కాబట్టి జానీ మాస్టర్ కొంచెం సీరియస్ గానే వచ్చి బిగుస్తున్నట్టుగా. అవును, సో ఆయన రాష్ట్రం వదిలి పారిపోయి. ఒక విషయం అయితే నేను చెప్తాను, పోక్సో కేసులో సుమారు ఒక 10 సంవత్సరాల జైలు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అంత ఈజీగా బెయిల్ రాదు. ఎన్నిసార్లు బెయిల్ ట్రై చేసినా మీద నమోదైన అభియోగాలు రుజువైతే ఆ నిందితుడు దోషిగా. ఇంకో విషయం కూడా, ఈ అమ్మాయిని ఆల్రెడీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారట. అసలు ఏం జరిగింది ఏందనేటటువంటి అంశం పైన అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇండస్ట్రీ నుంచి కూడా లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ ఝాన్సీ గారు ఇంకా మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు కూడా రికార్డ్ చేశారు. సో అటు సైడ్ నుంచి కూడా అమ్మాయి దగ్గర కూడా వాట్సాప్ చాటింగ్స్ కొన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయని చెప్పి అమ్మాయి చెప్తున్నది. నిజంగానే జానీ మాస్టర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే, నిజంగా జానీ మాస్టర్ ఇలాంటి వ్యక్తి అయితే మనం టీ కూడా కోరుకుంటుంది ఖచ్చితంగా జానీ మాస్టర్ ఇబ్బంది పెడితే తప్పు చేస్తే ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గూడు పుటానే ఉంటే కుట్ర పన్నుతే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పి దాన్ని కూడా ఛేదించాల్సిన అవసరం కనిపిస్తుంది. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తే 100కి 100% అతడికి శిక్ష పడాల్సిందని చెప్పి మన టీవీ కోరుకుంటుంది. అయితే ఆయన మీద కేసు నమోదు చేసే విషయంలో ఇన్ని సంవత్సరాలు ఆగి కేసు పెట్టే విషయానికి సంబంధించి కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. పొలిటికల్గా కూడా కొన్ని ఈక్వేషన్స్ తెర మీదకు వస్తున్న నేపథ్యంలో చాలా క్లియర్గా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం సీరియస్గా పోక్సో కేసు కూడా నమోదైంది కాబట్టి పోలీసు బృందాలు ఆయన కోసం వెతుకుతున్న. ఇప్పుడు ఒకటే అన్న ఏ టైంలో అయినా జానీ మాస్టర్ అరెస్ట్ కావచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ పైన అయినటువంటి కేసు చిన్న కేసు ఏం కాదు, పోక్సో కేసు అనేది అత్యంత కీలకమైనటువంటి కేసు. అది ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు అది. కాబట్టి మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించడము, రేప్ చేశాడంటూ చెప్పడము, ఇవన్నీ అంశాలు కూడా స్టేట్మెంట్లో రికార్డ్ అయినాయి. ఆ అమ్మాయి కూడా చాలా క్లియర్గా పోలీసులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి వీళ్ళు మెజిస్ట్రేట్కి సంబంధించినటువంటి కొంత పర్మిషన్స్తోనే పోక్సో కేసుకి సంబంధించిన నమోదు కూడా జరుగుతుంది. సో మెజిస్ట్రేట్ ఒకవేళ నేను అరెస్ట్ చేసిన వెంటనే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళినటువంటి వెంటనే పోక్సో కేసు కాబట్టి ఇమీడియట్లీ నేను జైలుకు తీసుకోపోతారు. ఓకే, జానీ మాస్టర్ ఇమీడియట్లీ జైలుకు తీసుకోపోతారు. కానీ ఒకటైతే నేను బలంగా చెప్తా, పోక్సో కేసుకి సంబంధించిన విషయంలో అంత ఈజీగా బెయిల్ రాదు. మినిమం 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద లాయర్స్ వచ్చి వాదించినా కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనేటటువంటి అంశం చాలా క్లియర్గా చాలా మంది చెప్తారు. పోక్సో కేసు అంటే అది ప్రమాదకరమైనటువంటి కేసు, చాలా దారుణంగా ఉంటుంది సెక్షన్స్, ఎందుకంటే జైలు పోతే అంత ఈజీగా రాలేరు, ఎందుకంటే చిన్నపిల్లకి సంబంధించినటువంటి కేసుని ఇవన్నీ చెప్తా ఉంటారు చాలా క్యాజువల్గా. కాబట్టి ఖచ్చితంగా జానీ మాస్టర్ అరెస్ట్ అయితే మాత్రం అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం కేసు అయితే నమోదైంది. తర్వాత నేను తప్పు చేయలేదని చెప్పి అటు నుంచి కూడా డిపెండ్ చేస్తూ కొంత ఆయన కూడా ఆధారాలు చూపించాల్సిన పరిస్థితుంది. తప్పు చేయలేదు ప్రూవ్ చేసుకునే రైట్ ఆయన కూడా ఉంది. కానీ ఆయన ప్రూవ్ చేసేటటువంటి మూమెంట్ లో ఫస్ట్ జానీ మాస్టర్ కనబడగానే తనను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇదంతా కోర్టులో చూసుకోవాలి.
ఆ అమ్మాయి సైడ్ న్యాయవాది, జానీ మాస్టర్కి సంబంధించినటువంటి సైడ్ న్యాయవాది, వీళ్ళంతా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిస్కస్ చేసుకుని ఏం జరుగుతుంది ఏంది అనేది అంత కోర్టులో చూసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు బయట ఏం ఉండదు. ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేసిరు, జానీ మాస్టర్ని తీసుకుపోయి లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితి, దాంట్లో నో మోర్. కానీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు జానీ మాస్టర్ పైన సడన్ గా కేసు పెట్టినారు, సడన్ గా అరెస్ట్ చేయడానికి రంగం ఎందుకు సిద్ధం చేస్తున్నారు, ఎందుకు అల్లు అర్జున్ స్పందించే ప్రయత్నం చేసిండు, ఎందుకు పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పైన ఎందుకు ఉచ్చు బిగిస్తున్నది, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పైన ఎందుకు ఎలిగేషన్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల ఓటమితో ఉన్నటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అమ్మాయిలను ఎట్లా రెస్పెక్ట్ చేస్తారో మనం చూసినాం, అమ్మాయిల పట్ల పవన్ కళ్యాణ్ కన్సర్న్ ఎట్లుంటుందో చూసినాం. ఇవన్నీ చూసినటువంటి జానీ మాస్టర్ వేరే వేరే వ్యక్తులు కదా, వేరే వేరే వ్యక్తులే. కానీ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ మనం చూసినాం కదా. పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ అంటా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నేను అంటా ఉంటాడు. సో పవన్ కళ్యాణ్కి ఇంత క్లోజ్గా ఉన్నటువంటి జానీ మాస్టర్ పైన సడన్గా ఎలిగేషన్ రాగానే సో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇవన్నీ కూడా తెరపైకి వస్తాయి. చూద్దాం. సో చూడాలి. మీరు చెప్తున్నట్టు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సో ఆయన మరికొద్దిసేపట్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు. సో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఒకవైపు జరుగుతుంది కాబట్టి మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్.